డియర్ స్టూడెంట్స్, మీరు తల్లులు కావచ్చు, నా దృష్టిలో మాత్రం శిష్యులే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 39 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాను. వరే అనేటువంటి అదృష్టం నాకు ఒక్కడిగా ఉందని చెప్పేసి చెప్పారంటే రమేష్ గారు, ఎస్పెషల్లీ ఈరోజు మీ ప్రోగ్రాం కాబట్టి ఎవరా అని చెప్పి ఆలోచిస్తే నాకు న్యాయంగా తెలియదు. ఇది నాకు తెలియనటువంటి గొప్ప అదృష్టం. చాలా అందులో భాగంగా జనశిక్షణ సంస్థల్లో ఒక ఇన్స్టిట్యూషనల్ బేస్డ్, అంటే ఒక స్కూల్లో ఏ విధంగా అయితే శిక్షణ జరుగుతుందో ఆ విధంగా జనశిక్షణ సంస్థల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జనశిక్షణ సంస్థల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 10,000 రూపీస్ ఆడుకుంటున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు కూడా జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా మీకు రుణాలు అనేవి అందిస్తారు. స్కూల్లో పనిచేస్తున్నా సార్. ఆక్స్ఫర్డ్ చేస్తే సమయం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. రమేష్ గారు, మీరు కూడా వస్తారు కొంచెం. లక్షలాది మంది మందగా పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద మరి.